శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామివారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం చదువుతున్నాము. సీతా కార్య పరిపూర్ణత. ఆ తర్వాత మాత జీవితం మారసాగింది. మహారాణి ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అన్న మాట బయటకు పొక్కి ప్రజలు వివిధ అనారోగ్యాలు సమస్యలతో మొదట్లో కొద్దిమంది, తరువాత బారులు కట్టి రాసాగారు. మాత ఎన్నడూ ఎవ్వరిని తిప్పి పంపించలేదు. అయితే అది ఆమె శరీరంపై ప్రభావం చూపటం నాకు తెలిసింది. వాళ్ళకి బాగలేదని వాళ్ళకి నయం చేయటానికి ఆ బాధ ఈమె భరాయించాల్సి వస్తుంది. ఈమె శరీరం మీద ఆ ప్రభావం తెలిసింది. శ్రీరాముడు కూడా అది గమనించాడు. ఒకసారి వచ్చినప్పుడు ఇక మందిరానికే వెళ్ళే సమయం వచ్చిందని, అక్కడ మరింత మందిని చేరవచ్చని చెప్పాడు. అంతేగాక తమ కుమారులకు కూడా నిజంగా వారెవరో తెలియజేసే సమయం వచ్చిందని, వారికి తెలియకుండా ఉంచిన విషయం చెబితే వారు ఆశ్రమ మరి అరణ్య జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారని అన్నాడు. మాత నేను ముఖాలు చూసుకొని నవ్వుకున్నాము. ఎందుకంటే వాళ్ళకు అప్పటికే తెలుసని మేము అనుకుంటున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా వారి నోటి నుంచి అనేక సార్లు మాటలు జారయ్యాయి. మాత వారికి ఆ రహస్యం చెప్పాలని ఎన్నోసార్లు అనుకుంది, కానీ నిలిపి ఉంచింది. వారి నిజ గుర్తింపును ఎప్పుడూ వెల్లడించలేదు అన్న నిర్ణయం రాముని చేతుల్లో ఉంది అంటూ నేను వారి చదువుల నుంచి ఇతర యువతలకు పిలిచిన తరువాత రాముడు వారిని తన ముందు కూర్చోబెట్టుకున్నాడు. ఆయన మాటల కోసం తడుముకున్నట్లు ఉంటే సీత ఆరంభించింది. మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు, త్వరలోనే జీవిత బాధ్యతలు స్వీకరించవలసి ఉంది. అది నిజమే. వారు ఇప్పుడు నాకంటే మాత కంటే పొడవుగా ఉన్నారు. రాత్రిపూట కథ చెప్పమని అరుదుగా అడుగుతున్నారు. ఎక్కువ సమయం ఆశ్రమంలోనే గడుపుతున్నారు. ఒక్కోసారి అక్కడ పడుకుంటున్నారు. రాముడు మొట్టమొదటిసారి రాజదుస్తులతో వచ్చారు. తానే మహారాజు శ్రీరాముడు అని వెల్లడించారు. సీతయే మహారాణి అని తమ కుటుంబం తిరిగి కలిసే సమయం వచ్చిందని చెప్పారు. బాలురు ఒకళ్ళనొకళ్ళు చూసుకుని నవ్వుకున్నారు. ఏమాత్రమూ ఆశ్చర్యపడకుండా. మీరెందుకు నవ్వుతున్నారు? రాముడు అడిగాడు. తాను బిగ్గరగా నవ్వుతూ ఆయన వారికి ఈ వార్త దిగ్భ్రాంతి కలిగిస్తుందనుకున్నారు. తండ్రి, మాకు కొద్ది కాలం క్రితమే ఈ విషయం తెలుసు. శ్రీరాముడు ఆశ్చర్యంగా చూసి, మరి మీరు ఏమీ ప్రశ్నించలేదు? తండ్రి, మేము మా తల్లిదండ్రుల ఏ చర్యను ఎన్నడూ ప్రశ్నించము. మీరిద్దరిలో ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా దానిలో ఏదో ఒక ప్రయోజనం ఉంటుందని మాకు తెలుసు అన్నారు లవుడు. శ్రీరాముడు వారిని తన చేతుల్లోకి తీసుకొని గట్టిగా హత్తుకున్నారు. ప్రేమగా మీ అమ్మ మీకు చక్కగా బోధించింది. మీరు కనుక మందిరంలో పెరిగి ఉంటే వేరేగా పెరిగి ఉండేవారు. మీకు ఇదే విధంగా ఆమె వివేకం, ఆ ప్రయోజనం అందేది కాదు. అది నాకు ఇప్పుడు అర్థమైంది. ఆయన పిల్లలను తిరిగి ఆశ్రమానికి పంపి మాత వైపు తిరిగారు. భృగు మహర్షి ఋషి ఖ్యాతి త్వరలోనే తమ అంతిమ విముక్తి పొందుతారు. శాప విముక్తులవుతారు. మన కుటుంబం త్వరలోనే తిరిగి కలుస్తుంది. నువ్వు అయోధ్యకు రావటానికి సిద్ధంగా ఉండు. ఆయన ఎంతో ఆనందంతో చెప్పారు. ఆమె మౌనంగా తల ఊపింది. ఏం మాట్లాడలేదు. కానీ ఆ ముఖంలో ఏదో లోపించినట్లుంది. ఆయన అయోధ్యకు బయలుదేరిన తర్వాత మాత తలుపు దగ్గర నిలబడి ఆయననే చూస్తుండటం గమనించాను. మాత అయోధ్యకు తిరిగి వెళ్ళటంలో నీకు ఆనందం లేదా సోమ? నేను కూడా అదే కోరుకుంటున్నాను, కానీ అలా జరగదు. విచారగ్రస్త స్వరంతో బదులిచ్చింది. ప్రతి చర్యకు దాని పరిణామాలు ఉంటాయి. ఎందుకు మాత? మీరనేదానికి అర్థం ఏమిటి? ఆమె బదులు పలకలేదు. నా వైపు చూస్తూ పేలవంగా నవ్వుతూ ఆమె కుటీరంలోకి వెళ్ళింది. ఆమె జవాబు చెప్పదలుచుకోనప్పుడు ఆ విధంగా చేస్తుంది.
ఆ తరువాత చాలా వారాలకు చీకటి పడిన తరువాత ఆడుగాడబెట్ట మాత ఆకాశం వంక తదేకంగా చూస్తూ బయట కూర్చుంది. నేను ఆమెకు రాత్రి పానీయం ఇచ్చి లోనికి వెళ్ళాను. ఆమె నిద్రించటానికి వెళ్ళిందో లేదో తెలుసుకోకుండా. అయితే ఒక రాత్రి నేను ఆమెకు పానీయం తెచ్చినప్పుడు ఆమె పక్కనే మౌనంగా కూర్చుని ఆమె వలనే ఆకాశాన్ని పరిశీలించసాగాను. హఠాత్తుగా ఆమె, సోమా, ఆ ఉత్సవం చూడు, సుదూర స్వర్గాలలో 2 గొప్ప కాంతులు విరజిమ్ముతున్నాయి. ఒక నూతన తార అప్పుడే జాగృతీకరించబడినట్లు జ్వాలగా ప్రజ్వలిల్లింది. అది ఏం సూచిస్తుంది మాత? భృగు మహర్షి భృగు ఖ్యాతి పరబ్రహ్మలో లీనమయ్యారు. ఇప్పుడు వారు అన్ని భ్రమలు, ఇబ్బందుల నుంచి ముక్తి పొందారు. నీకు వినపడటం లేదా? స్వర్గలోకాలలోకి చొచ్చుకుపోతున్న ఉల్లాసాన్ని నువ్వు అనుభూతి చెందటం లేదా? నేను నవ్వాను. నేను ఏదీ వినలేదు, అనుభూతి చెందలేదు. ఆమె ఒక్కొక్కసారి నేను కూడా ఆమెలాగే విని చూడగలను అన్నట్లు మాట్లాడుతుంది. నేను ఈ సంకేతం కోసం ఎదురు చూస్తున్నాను. అది మా సమాగమం అంతమవబోతుండటానికి సూచన. అంటే మనం అయోధ్యకు వెళ్ళటానికి సిద్ధం అవుదామా అడిగాను నేను. ఇప్పుడు కాదు, ఇప్పటికిప్పుడే కాదు. నాలో ఇంకా ఒక కోరిక మిగిలింది. అది సంపూర్ణం అవ్వాలి. ఏమిటా కోరిక మాత? ఆమె కోరుకునే అవకాశం ఉన్నదేదీ నాకు తోచలేదు. ఆమె ఎప్పుడూ అలా మాట్లాడలేదు. ఆమె కొంతసేపు మౌనంగా ఉంది. మహాదేవుని మానవ రూపం చూడాలన్నది నా చిరకాల వాంఛ. నా బాల్యం నుంచి నేనది కోరుకునేదాన్ని. నేను లంకలో పార్వతీదేవితో మాట్లాడినప్పుడు మళ్ళీ అది పైకొచ్చింది. ఆ గొప్ప యుద్ధకాలంలో ఆమెను అనేకసార్లు పిలిచి ఆమె సాన్నిధ్యాన్ని అనుభూతి చెందాను. కానీ పార్వతీదేవి చూసినట్లుగా ఆయనను చూడలేదు. కొన్ని సంవత్సరాలుగా ఆ కోరిక నాలో ఉండిపోయింది. కానీ ఆయనను చూడాలన్న తపన నాలో ఎంతగా పెరిగిందంటే ఆయన నా ముందు ప్రత్యక్షమయ్యే వరకు నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. పార్వతీదేవికి అది తెలుసు. ఆమె నా చివరి కోరికను తీర్చడంలో తప్పకుండా తోడ్పడుతుంది. కొంతసేపు మేము మౌనంగా కూర్చున్నాం. ఆమె మాటలు నాలో అంత కలవరాన్ని ఎందుకు కలిగించాయో నాకు అర్థం కాలేదు. బహుశా ఆ చివరి కోరిక తీరటం అనేది ఆమె త్వరలో భౌతిక లోకాన్ని వదలటానికి సంకేతమేమో అని నేను అంగీకరించలేదు. చాలా నెలలపాటు శ్రీరాముడు రాలేదు. నేను త్వరలో అయోధ్య వెళ్ళటం అన్న విషయాన్ని పక్కన పెట్టాను. ఆయన మళ్ళీ వచ్చినప్పుడు రాజ్య వ్యవహారాల్లో మునిగి ఉండి మాత తిరిగి వచ్చే ప్రస్తావన చెయ్యలేదు. ఒకానొక రోజు పిల్లలకు శుభరాత్రి చెప్పబోయే ముందు వారిని బయటకు రమ్మని పిలిచింది. చంద్రుడు లేడు కానీ ఆకాశం లెక్కలేనని నక్షత్రాలతో నిండి ఉంది కుశ. ఆ నక్షత్రాల వంక చూడండి. అక్కడ ఎన్ని లోకాలు ఉన్నాయో చూడండి. వాటిని దాటి ఎన్నో లోకాలు మనం చూడలేని భౌతిక లోకాలు, స్వర్గలోకాలు ఉన్నాయి. నేను అక్కడ లేనప్పుడు ఆ లోకాలకు తోడ్పడుతూ వాటి సామర్థ్యం వెలికి తీయటానికి దోహదం చేస్తుంటాను. లవుడి ముఖంలో ఏదో అర్థమైన భావం కనిపిస్తుండగా, నువ్వు ఇక్కడ లేకపోవటమా? అతని స్వరం తేలిపోయింది. నేను ఆ విధంగా చెప్పి ఉండకూడదు. ఆమె గబగబా సరిచేసుకోబోయింది. నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను. అయితే నేను వేరే చోట కూడా ఉండవలసిన అవసరం వచ్చినప్పుడు నన్ను అక్కడకు పిలుస్తారు. ఆవిడ ఒక క్షణం ఆగి, ఆ నక్షత్ర చైతన్యాలను మిత్రులుగా చూడండి.
అవి జీవరాశికంతటికీ ప్రయోజనం చేకూర్చే ప్రేమను వెలువరిస్తాయి. ఆమె పులకరించింది. నేను అప్పుడు తన కుమార్తెగా పుట్టినప్పుడు మానవజాతి సంసిద్ధతలో లేదు కనుక కొంత జ్ఞానం మాత్రమే వెల్లడి చేయబడింది. మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. భవిష్యత్తులో మీరు రాజులుగా ఉన్నప్పుడు నక్షత్రాల వైపు చూసి నేను మీ వైపు చూసి నవ్వుతున్నానని, ఎక్కడ ఉన్నా మీపై ప్రేమ ప్రసరిస్తున్నానని తెలుసుకోండి. మేము రాజ్యపాలన చేస్తున్నప్పుడు నువ్వు మా పక్కనే ఉంటావమ్మా, కుసుడు గబగబా అన్నాడు. మాత పేలవమైన స్వరంతో బదులిచ్చింది. మానవ నేత్రాలకు కనిపించని అనేక విశ్వాలు ఉంటాయి. నేను అక్కడ కూడా ఉంటాను, ఆమె పేలవమైన స్వరంతో అంది. కుసుడి ఆవలింత చూసి వారిద్దరిలో ఎవ్వరికీ ఆమె చెప్పింది అర్థం కాలేదనుకున్నాను. కుసుడు ఆమె ఒడిలో తలపెట్టుకున్నాడు. ఆమె చాలా ఆలస్యమైందని గ్రహించి వారిని కుటీరంలోకి పంపింది. చాలా కాలం గడవక ముందే భవిష్యత్తు స్పష్టమైంది. ఒకానొక రోజు ఉదయమే మాత ఈరోజు మనకు ప్రత్యేక అతిథులు రాబోతున్నారని చెప్పింది. మనం అద్భుతమైన విందు సిద్ధం చెయ్యాలి అంది. నేను సూచనల కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాను. మేము ఇంతకు ముందు అనేక సార్లు లాగానే రుచికరమైన భోజనం సిద్ధం చెయ్యగలం. మరి విందు మాట ఏమిటి? మాత నన్ను అడవికి పంపింది. దుంపలు ఇంకా తినగలిగినవన్నీ తెమ్మని, ఆమె మూలికను ప్రోగు చేస్తానని, ఉదయమంతా చక్కటి